హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్లోని ఎకనామిక్స్ 8th చాప్టర్ అండి. ఇది స్థూల ఆర్థిక అంశాలు. యాక్చువల్గా ఇప్పుడు 7 టాపిక్స్ అయితే అయ్యాయి. రిమైనింగ్ ఇది కాకుండా ఇంకా 2 ఉన్నాయండి. అక్కడికి మనకు ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మీరు వీడియోస్ చూస్తున్నారా చూడలేదా అనేది మ్యాటర్ కాదండి. మనమైతే టైంని వేస్ట్ చేయకోకుండా ఉండే టైంని సద్వినియోగపరచుకొని అందరి క్లాసెస్ అయితే తప్పకుండా చూడండి. అలాగే మీ నుండి నన్ను ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రమే అండి. అదేం పెద్ద పెయిడ్ అమౌంట్ ఏం కాదు, మీరు పే చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరు ఇచ్చే ఆ లైక్స్ షేర్స్ అంటే మేడం ఏంటి మీరు క్లాసెస్ లైక్స్ కోసం ఏమైనా సబ్స్క్రైబర్స్ కోసం ఏమైనా చేస్తున్నారంటే అబ్బే అది అస్సలు కాదండి. మన దగ్గర ఉండే బుక్స్ తోటి కనీసము 10 మందిలో ఇద్దరికైనా యూస్ఫుల్ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే వీడియోస్ అనేది చేస్తున్నానండి, చేస్తాను కూడా అప్ టు డిఎస్సి వరకు. సో ఉండే వాళ్ళు కూడా మన ఛానల్లో ఉండే ప్రతి క్లాస్ని కూడా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సరే, మరి లేట్ చేయకోకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దామండి. అంతకంటే ముందు మీకు ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిలబస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. కంటెంట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత మెథడాలజీ కంప్లీట్ అవ్వాలి. కంటెంట్ ఎంత ఇంపార్టెంటో మెథడాలజీ కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈ రెండింటిని మైండ్లో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ మీరు ఇవే కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ మిగిలిన సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మనకి, లైక్ పిఐ కానీ సైకాలజీ కానీ. సో వాటిని అయితే కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఏంటండి మనం ఇక్కడ అయిపోయాల్సినట్టు కంటెంట్ ఆర్ మెథడాలజీ. మార్క్స్ కూడా దానికే వస్తాయి కాబట్టి మన బ్రహ్మాస్త్రం అనేది ఉపయోగించాలి. ఏంటంటే అది టెక్స్ట్ బుక్స్లోని ప్రతి అంశము ప్రతిదీ కూడా లైన్ టు లైన్ చదివితేనే అప్పుడే మనకు సబ్జెక్ట్ మీద అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఎంతవరకు చదివామనేది. సో మీరు ఏం చేస్తారండి, సిలబస్ అనేది నేను ఆల్రెడీ తెలుగులో అయితే మీకు అందరు రాస్తాను కదా. అండ్ ఇంకొకటి, నేను ఇక్కడ చేసే ప్రతి క్లాస్ కూడా డిఎస్సి సిలబస్లో ఇచ్చిన సిలబస్ని ఆధారంగా చేసుకొని అయితే చేస్తున్నానండి. అన్ని టాపిక్స్ లింక్డ్గా ఉన్నాయంటే కొన్ని టాపిక్స్ మాత్రమే లింక్ ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా ఇచ్చిన అంశాలు ప్రతిదీ కూడా చదవాలండి. సో చిన్న టాపిక్ తొందరగా అయిపోజేసుకుందాం, అక్కడికి ఇంటర్ అయిపోతుంది. ఇంకా మనకు క్లాసెస్ అంటే ఇక్కడ మెయిన్గా ఉండే మనకు ఇదిగోండి ఇక్కడ కొంచెం థియరీ పార్ట్ అయితే ఉంది కదా, దాని గురించి చెప్తూ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ అనేది చేస్తున్నాను కదా. సో ఫస్ట్ లెసన్, సెకండ్, థర్డ్ ఈ 3 లెసన్స్కి ప్రాక్టీస్ బిట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒక వీడియో అయితే చేస్తానండి, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 లెసన్స్, మిగిలిన 2 లెసన్స్ కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ బిట్స్ అనేది చేస్తాం. క్లాసెస్ అయితే తప్పకుండా చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ లైన్ చూడండి. ఇక్కడ 1933లో 1933లో రగ్నార్ ఫ్రిష్ అర్థశాస్త్రాన్ని స్థూల శాస్త్రము, సూక్ష్మ అర్థశాస్త్రం అని విభజించాడు. ఈయన ఫ్రీగ్ స్థూల అర్థశాస్త్రము, సూక్ష్మ అర్థశాస్త్రం అని విభజించిన వారు ఎవరండి? రగ్నార్ ఫ్రిష్. ఈయన అర్థశాస్త్రాన్ని 1933లో అర్థశాస్త్రాన్ని 2 శాస్త్రాలుగా అయితే విభజించారు. ఏంటొకటి స్థూల, సూక్ష్మ అర్థశాస్త్రం అనేసి విభజించారు. మరి 1930లో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాధ్యం తరువాత స్థూల ఆర్థిక విశ్లేషణ ప్రాముఖ్యంలోకి వచ్చింది. సో మీరు ప్రతిదీ కూడా కాన్సన్ట్రేట్గా ఇక్కడ ఉండే లైన్స్ని చదవడానికి అయితే ట్రై చేయండి. 1930లో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక మాధ్యం తరువాత స్థూల ఆర్థిక విశ్లేషణ అనేది ప్రాముఖ్యంలోకి వచ్చింది. ఆర్థిక మాధ్యం తరువాత స్థూల ఆర్థిక విశ్లేషణ అనేది ప్రాముఖ్యంలోకి వచ్చింది. స్థూల అర్థశాస్త్రానికి అర్థశాస్త్రంలో ఇతర విభాగాల కంటే ఎక్కువ ప్రాముఖ్యత అనేది ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే స్థూల అర్థశాస్త్రము మానవ దైనందిన వ్యవహారాలకు సంబంధించిన ఆదాయ, ఉద్యోగిత, ద్రవ్యోల్బణ మొదలైన విషయాలను గుర్తించడమే. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ మనకు ఒక లైన్ అర్థం కాలేదనుకోండి, అగైన్ మళ్ళీ రిపీటెడ్గా చదవండి, నష్టం ఏం రాలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం అవ్వాలి. స్థూల అర్థశాస్త్రానికి అర్థశాస్త్రంలో ఇతర విభాగాల కంటే ఎక్కువ ప్రాముఖ్యం అయితే ఉంది. ఎందుకు? స్థూల అర్థశాస్త్రము మానవ దైనందిన వ్యవహారాలకు సంబంధించిన ఆదాయ, ఉద్యోగిత, ద్రవ్యోల్బణం మొదలైన విషయాలను గుర్తించడం.
ప్రపంచవ్యాప్తంగా 1930లో ఏర్పడిన ఆర్థిక మాధ్యానికి సాంప్రదాయ నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు సరైన పరిష్కార మార్గాలను అందించలేకపోయారు. ఎప్పుడు ఈ 1930లో ఏర్పడిన ఆర్థిక మాధ్యానికి సాంప్రదాయ నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు సరైన పరిష్కారాలు అనేది అందించలేదు. ఫలితంగా ఏం జరిగిందంటే పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ పనితీరుపై అనేక సందేహాలు అయితే ఏర్పడ్డాయి. సాంప్రదాయ నవ్య సాంప్రదాయ సిద్ధాంతాలను తీవ్రంగా విమర్శిస్తూ 1936లో జేఎం కిన్స్చే ప్రతిపాదించబడిన సార్వత్రిక ఉద్యోగిత వడ్డీ ద్రవ్య సిద్ధాంతం ఈ యొక్క స్థూల అర్థశాస్త్రానికి గట్టి పునాది అనేది వేసింది. చూడండి, ఇక్కడ ఆర్థిక వ్యవస్థ పనితీరుపై అనేక సందేహాలు అయితే ఉన్నాయి కదా. సో సాంప్రదాయ నవ్య సాంప్రదాయ సిద్ధాంతాలను ఈయన విమర్శించారు. ఎవరండి? జేఎం కిన్స్చే 1936లో విమర్శిస్తూ ఈయన ప్రతిపాదించిన సార్వత్రిక ఉద్యోగిత వడ్డీ ద్రవ్య సిద్ధాంతము స్థూల అర్థశాస్త్రానికి గట్టి పునాది అయితే వేసింది. ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని దాని తీరుతెన్నులను స్థూల అర్థశాస్త్రం అనేది అధ్యయనం చేస్తుంది. స్థూల అర్థశాస్త్రం అనే ఆర్థిక చలాంకాల మధ్య సంబంధాన్ని అయితే విశ్లేషిస్తుంది. సో కొంచెం మనకి ఇక్కడ థియరీ పాటించారండి. ఇన్ కేస్ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే ఫ్రెండ్స్ మీరు టెక్స్ట్ బుక్స్ని ఫాలో అవ్వండి. లేని పక్షంలో దొరకలేని పక్షంలో మీరు వచ్చేసి అకాడమిక్ బుక్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే మీరు ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్ మీకు ఇంకో విషయం అండి, ఇక్కడ మన వీడియోస్ అన్నీ కూడా అంటే ప్రెసెంట్ ఎకనామిక్స్ చేస్తున్నాను కదా, ఈ ఎకనామిక్స్ చేసే క్లాసెస్ అన్నీ కూడా బిలో 20 minutes ఉన్నాయి. ఇంకో కొన్ని అయితే 15 minutes బిలో ఉన్నాయి. సో మీరు వాటిని కూడా చూడంలే. ఎందుకంటే మీరు టైం అసలు చదవడానికైతే మీరు ఉపయోగించుకోవడం లేదు, ఆ క్లాసెస్ అనేది మీరు ఉపయోగించడం లేదు. నేను ఒకటే చెప్తానండి, ఎక్కడ ఏ లెసన్లోని ఏ బిట్ ఏ రకంగా ఉంటుందో ఎక్కడో చోట ఉపయోగపడుతుంది, అవునా కాదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాము, మనకి ఇందులో ఒక బిట్ రావచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు? టెక్స్ట్ బుక్స్ని ఆధారంగా చేసుకునే కదా వీళ్ళు ఇచ్చేది. సో మీరు చూడండి, తప్పకుండా ప్రతి క్లాస్ ఇంపార్టెంట్ అండి. ఏ మాత్రం కూడా మనం పొరపాటు చేయొద్దు. మళ్ళీ నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. ధన అని వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? గబగబా అన్ని లెసన్స్ చదవడం కంటే ప్రజెంట్ ఎట్లా ఒకటి 20 days మంత్తో టైం దొరికింది కదా, వాటిని మనం యూజ్ చేసుకోవాలి. ప్రతి వీడియో చూడాలి. మీరు ఏదైతే ప్రతిదీ కూడా ఫాలో అవ్వాలండి. మంచి కంటెంట్ ఉండే వీడియోస్ని మాత్రమే ఫాలో అవ్వండి. రకరకాలుగా ఉండేవన్నీ కాదండి, ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు దాని ప్రకారం అయితే చదవండి, ప్రిపేర్ అవ్వండి. ఓకేనా అండి? సరే, ఫస్ట్ బిట్ చూసుకుంటే ఇక్కడ కూడా మనకు 8 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఉన్నాయి. వీటిని కూడా ఒకటే వీడియోలో చూద్దాము. ఈ క్రింది వారిలో సాంప్రదాయ ఆర్థికవేత్త వర్గానికి చెందని వారు ఎవరనేసి క్వశ్చన్ వేస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూడండి. తెలిసిందండి ఆన్సర్ ఏదో? డాల్టన్. సాంప్రదాయ ఆర్థిక వర్గానికి చెందని వారు ఎవరైనా ఉంటే ఇక్కడ డాల్టన్. సెకండ్ క్వశ్చన్ చూడండి, స్థూల ఆర్థిక విశ్లేషణకు ఈ సంఘటన తర్వాత ప్రాధాన్యత అనేది పెరిగింది. ఆర్థిక మాధ్యానికైతే ప్రాధాన్యత అనేది పెరిగింది. ఏ సంఘటన తర్వాత అండి? స్థూల ఆర్థిక విశ్లేషణకు ఈ సంఘటన తర్వాత అనేది ప్రాధాన్యత ఏర్పడింది. ఏది? ఆర్థిక మాధ్యం. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సప్లై తన డిమాండ్ను తాను సృష్టించుకుంటుంది అని ప్రతిపాదించింది ఎవరు? ఫోర్త్ ఆప్షన్ చూడండి, ఇక్కడ జేబీసే. ఫోర్త్ క్వశ్చన్, ప్రస్తుతం కరెన్సీ ఖాళీ చేయుటకు రిజర్వ్ బ్యాంకు ఉండవలసిన నిల్వల కనీస పరిమాణం. ప్రస్తుతం కరెన్సీ ఖాళీ చేయుటకు రిజర్వ్ బ్యాంకు ఉండవలసిన నిల్వల కనీస పరిమాణం ఎంత? ఫస్ట్ ఆప్షన్ 200 కోట్ల రూపాయలు. ఫిఫ్త్, సార్థక డిమాండ్కు ఉద్యోగితకు మధ్య గల సంబంధం. సెకండ్ ఆప్షన్ అనులోమ సంబంధం. సిక్స్త్, 1936లో సార్వత్రిక ఉద్యోగిత వడ్డీ
ద్రవ్య సిద్ధాంతం ద్వారా ఇక్కడ చూడాలి, సార్వత్రిక ఉద్యోగిత బట్టి ద్రవ్య సిద్ధాంతం ద్వారా స్థూల అర్థశాస్త్రానికి గొప్ప పునాది వేసిన వారు. ఇందాకే కదా మనం చూసాము. సో జేఎం కిన్సే 7th సాంప్రదాయ అర్థశాస్త్రం అనే పదాన్ని మొదటగా ఉపయోగించింది. సెకండ్ ఆప్షన్ కారల్ మార్క్స్. 8th అండ్ లాస్ట్ బిట్, వేతనాలు తగ్గించుట ద్వారా సంపూర్ణ ఉద్యోగితను చేసుకోవచ్చని వేతన కోత విధానాన్ని ప్రతిపాదించింది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, పిగు. సో ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించిన చిన్న లెసన్ కదా. సో బిలో మీకు చూడండి, ఇక్కడ వీడియో అనేది జస్ట్ 12 minutesలో మాత్రమే ఉందండి. ఈ 12 minutes కూడా మీరు చూడకుంటే చాలా నష్టపోతారు. ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. సో వీటన్నిటికి అవసరం లేదండి, నాకున్న టైంలో నేను వీడియోస్ అయితే చేస్తున్నాను, నేనైతే ప్రిపేర్ అవుతున్నానండి. ప్రిపేర్ అయ్యి కూడా ఇంకా నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏ న్యూస్ కూడా నేను చూడను. నోటిఫికేషన్ అనేది వస్తుంది, లేట్ అయినా సరే వస్తుంది. సో మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఉండే టైంలోనే హ్యాపీగా కూల్గా నేర్చుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలి. ఎంతవరకు అయితే మ్యాక్సిమం మన సిలబస్లో ఉండే ప్రతిదీ కూడా కంప్లీట్ చేయాలి. సో క్లాస్ ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనే నాకు మోటివేట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మంచి మంచి క్లాసెస్ చేయాలని ఉంటుందండి. సో మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తుంది జస్ట్ లైక్ మాత్రమే. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ క్లాస్ ఏంటండి, ఇక్కడ మనకు ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యోల్బణం 9th చాప్టర్ అండి. ఇది 9th చాప్టర్. సో ఈ లెసన్ గురించి అయితే నేర్చుకుందాం. ఇందులో కూడా మనకు థియరీ పార్ట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, 15 ఏమో ఉన్నాయి. వీటిని కూడా నేర్చుకుందాం. సో ఐ హోప్ మీ క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. మన క్లాసెస్కి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.